అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక చిన్న పోస్ట్ చూశాను. దానిలో 2011లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ జగన్మోహన్ రెడ్డి గారిపై కేసు నమోదు చేసింది. 2012 మే 27న ఆయన్ని అరెస్ట్ చేశారు. తర్వాత సుమారు ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు. సో, ఇంకా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎందుకు ఇప్పటికి ముందుకు వెళ్ళడం లేదని ఒక చిన్న ప్రశ్న లేవనెత్తారు. గత ఎన్నికల సమయంలో చాలా న్యూస్ ఛానల్స్ మరియు పత్రికలు ఆయన త్వరలో జైలుకు వెళ్తారని చెప్పారు. కానీ ఈరోజు ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారు మనందరి ముందర. ఇక్కడ నేను ఒక సాధారణ వ్యక్తిగా ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎందుకు ఆయన ఇంకా జైలుకు వెళ్ళలేదు? ఇంకా ఎందుకు సీబీఐ ఇంకా ఆ కేసుని పూర్తి చేయలేదని. ఈ ప్రశ్నకి సీబీఐ వారు ఇచ్చిన సమాధానం నేను చెప్తాను. హైదరాబాద్ కోర్టులో చాలా తక్కువ మంది సిబ్బంది ఉండడం వల్ల కేసు విచారణలో ఆలస్యం అవుతుంది. అలాగే మొత్తము 911 మంది సాక్షులను మరియు 1671 డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉంటుంది. దీనివల్లనే కేసు ముందుకు వెళ్ళడానికి సమయం పడుతుందని చెప్పారు. 2023 డిసెంబర్ 31న గణాంకాల ప్రకారం ఇంకా ఎన్ని సిబిఐ కేసులు మన భారతదేశంలో పెండింగ్ లో ఉన్నాయో మీ అందరికీ చెప్తాను. మొత్తము 6,903 కేసులు కోర్టుల ముందు విచారణలో ఉన్నాయి. దానిలో 1,379 కేసులు 3 సంవత్సరాల లోపు పెండింగ్ లో ఉన్నాయి. 875 కేసులు 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో పెండింగ్ లో ఉన్నాయి. 2,188 కేసులు 5 నుంచి 10 సంవత్సరాల మధ్య పెండింగ్ లో ఉన్నాయి. దీని తర్వాత ఉన్న కేసు జగన్మోహన్ రెడ్డి గారి కేసు. దీనివల్ల మనం ఒక అంచనా వేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇంకా పూర్తయ్యే వరకు ఎంత సమయం పడుతుందని. మొత్తం 6,903 కేసులలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 11 మాత్రమే. అంతేకాక మన చట్టాలు 2 సార్లు అప్పీల్ దాఖలు చేసే హక్కు కూడా అందిస్తాయి. ఇవి పూర్తయిన తర్వాత మాత్రమే ఆయన జైలుకి వెళ్లే అవకాశం ఉంది. ఈ కేసు త్వరగా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందనే విషయం మన అందరికి అర్థమవుతుంది. కానీ ఈ రోజు రేపు అరెస్ట్ అని వార్తల్లో వచ్చే అవగాహనలపై ఆధారపడకండి. ఈ వీడియో ఎందుకు చేశాను అంటే, నాలాంటి యువతకు ప్రస్తుత పరిస్థితుల గురించి అవగాహన కలిగించడమే నా ఉద్దేశం. మన దేశం ఎలా పనిచేస్తుంది, చట్టాలు ఎలా పనిచేస్తాయనే విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం అవసరం. అందుకే ఈ వీడియో చేశాను.